ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన చరిత్ర ఉల్లిది. అలాంటి ఉల్లి మన ప్రాంతంలో సుమారుగా 70,000 హెక్టార్లలో సాగు చేయబడుతోంది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నా రబీ పంట మంచి నాణ్యతతో అధిక దిగుబడులను ఇస్తుంది. మరి రబీ ఉల్లి సాగుకు సమాయత్తమవుతున్న రైతులు మొదట శ్రద్ధ పెట్టాల్సింది నారుమళ్ల పెంపకం పైన. ఉల్లిలో నాణ్యమైన నారు కోసం ఎలాంటి మెలకువలు పాటించాలో చూద్దాం. ఉల్లి గుండె జబ్బులకి దివ్య ఔషధం. మన శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడే ఉల్లి మన దినసరి ఆహారపు అలవాట్లలో భాగమైంది. అందుకే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ఉల్లిని రబీ పంట కాలంలో నవంబర్, డిసెంబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు నాటుతారు. సాధారణంగా నారుమళ్లను నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పెంచడం జరుగుతుంది. నాణ్యమైన నారు అధిక దిగుబడులకు మూలం కాబట్టి సాంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం ఉంటుంది. ఉల్లిలో బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, నాసిక్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, పూసా రెడ్, ఆర్కా నికేతన్, అర్క కళ్యాణ్, అర్క ప్రగతి వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. కొందరు రైతులు సనాతన పద్ధతులైన సమతల మళ్లలో నారు పెంచుతున్నారు. ఇలా పెంచడం వల్ల మురుగునీరు పోయే వసతి లేకపోవడంతో నారుకుళ్లు సోకి చివరకు సరిపడా నారు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎత్తైన నారుమళ్లలో నారు పెంపకం చక్కటి పరిష్కారాన్ని చూపెడుతోంది. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా ఎత్తుమళ్లను చేసుకుని 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఇలా ఉంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణా చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఎకరాకు 200 నుంచి 250 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఉపయోగించినట్లయితే మొలక శాతం బాగుండి నాణ్యమైన నారును పొందవచ్చు. ముందుగా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి శుద్ధి చేయాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కూడా ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ముందుగా నారుమళ్లపై సన్నని గీతలు చేసుకుని వరుసల్లో పొలుచగా విత్తనాలు వేసుకుని తిరిగి మట్టితో కప్పుకోవాలి. నారుకుళ్ళు తెగులు నుంచి పైరును కాపాడుకోవడానికి 10 రోజులకొకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడుపుకోవాలి. ఉల్లికి మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులైన తామర పురుగులు. వీటి బెడద నారుమళ్లలోనే కాక నాటిన తొలి దశలో కూడా పంటను ఆశించి నష్టపరుస్తాయి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. వీటినే మజ్జిగ తెగులు అని కూడా పిలుస్తారు. దీని నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్దో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి వేసి నీటి తడి ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. అలాగే కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు. విత్తిన 30-45 రోజుల దశలో ఒకసారి కలుపు తీయించి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే గడ్డలు దృఢంగా ఊరి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.